నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 69వ భాగం. కావేరి కోపంతో నిస్సహాయంగా అటూ ఇటూ తిరుగుతోంది. నర్మదతో ఆమె ఎప్పుడూ అంత సీరియస్గా గొడవ పడలేదు. అసలు అక్కని అన్నన్నేసి మాటలు అనలేదు కూడా. ఒక రకంగా చెప్పాలంటే నర్మద కన్నా కావేరి మానసికంగా చాలా బలమైన అమ్మాయి. లావుగా ఉంది కాబట్టి పాపం అందరూ ఆమెని ఏడిపిస్తున్నారు అని కొంతలో కొంత నర్మద మీద టీచర్లకు సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ కావేరికి అందంగా ఉంటుందని పొగరు అన్న పేరు వచ్చేసింది. ఆమె ఇంట్రోవర్ట్ అంతే. కానీ ఆమె మౌనాన్ని పెడార్థాలు తీయడం మొదలు పెట్టడంతో విసిగిపోయి అందరినీ ఆ భ్రమలోనే ఉండనిచ్చి పొగరుగా నటించడం మొదలుపెట్టింది కావేరి. ఒంటరితనంతో బాధపడే సమయాల్లో ఆమె ఆ నటనే తోడుగా ఉంచుకుంది. అలానే స్ట్రాంగ్గా నిలబడింది. నర్మద చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. కానీ కావేరి జీవిత సత్యాలని, ముసుగు వెనుక ఉన్న అసలు మొహాలని అతి చిన్న వయసులోనే కనుక్కోవడం నేర్చుకుంది. అందుకే అక్కతో ఎవరు నిజాయితీగా స్నేహం చేస్తున్నారో, ఎవరు తన దగ్గరికి చేరడానికి ఎత్తులు వేస్తున్నారో కనిపెట్టడం అలవాటు చేసుకుంది. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయాక అక్కని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. అలా ఒకరినొకరు కాపాడుకుంటూ ఒకరికొకరు కవచంగా మారి ఇంతవరకు జీవితంలో ఏనాడూ ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా వచ్చారు. మరి ఈరోజు తనకేమైందని, నెత్తి మీద ఏ దయ్యం కూర్చుందో తెలియదు కానీ నానా మాటలు అంది అక్కని. ఎంత ఏడ్చిందో ఏంటో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి అడుగులు వేసింది. అన్నం విషయం తన దగ్గర దాచడం ఆమె తప్పే కదా అనుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. 2340. అర్ణవ్ గొంతు మత్తుగా వినిపించింది. ఉలిక్కిపడిన కావేరి బెడ్ దగ్గరికి పరుగున వచ్చింది. ఏంటి? అతని నోటి దగ్గర తన చెవిని పెట్టి అడిగింది. నువ్వు ఇప్పటి వరకు వేసిన అడుగులు నంబర్ని తిరిగి చెప్పాడతను. నీలిరంగు బెడ్లైట్ వెలుతురు గదంతా పరుచుకునుంది. ఆ మసక వెలుతురులోనే అతని పెదవులపై నవ్వును చూడగలిగింది కావేరి. ఎలా ఉంది ఇప్పుడు? ఆకలిస్తుందా? బెడ్ మీద అతని పక్కన కూర్చుని అడిగింది. వణుకుతున్న కంఠాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది ఆమె. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. అక్కతో గొడవ పడ్డావా? గొడవ కాదది, యుద్ధం. ఆమెని తన మీదకి లాక్కున్నాడు అర్ణవ్. అందరినీ అలా బుల్లీ చేయడానికి సిగ్గులేదు? ఆమె చెవిలో గుసగుసలాడాడు. అతని గుండెల మీద తలని వాల్చి కళ్ళు మూసుకుంది కావేరి. మనసుకు నచ్చిన మనిషి ప్రమాదం నుంచి బయటపడి కళ్ళ ముందు నవ్వుతూ ఉంటే మనసులో పుట్టే ఆ తృప్తికి నిర్వచనం లేదేమో బహుశా. వెచ్చని కన్నీటి బొట్లు అతని అనాచ్ఛాదిత గుండెపై పడగానే అర్ణవ్ కావేరి కళ్ళని తన చేత్తో తడిమాడు. ఏడుస్తున్నావా? అనుమానంగా అడిగాడు. లేదన్నట్టుగా అలా పడుకునే తల అడ్డంగా ఊపింది. ఓ, ఏడుపు కదా, కళ్ళు పీ పోస్తున్నాయా? సీరియస్గా కామెంట్ చేశాడు. ఏంటి? తను సరిగ్గానే విందా అన్న అనుమానంతో అడిగింది కావేరి. అదే, నీ కళ్ళు పిసిపోస్తున్నాయా అని అడుగుతున్నాను. తన చిటికిన వేలిని పైకెత్తి చూపిస్తూ వివరించాడు అర్ణవ్. ఛీ, ఏంటా చెత్త మాటలు? ముద్దుగా కసిరింది అతన్ని. అప్పటికే అతని పక్కన సర్దుకుని కూర్చుందామె. ఒంటి మీద కనిపిస్తున్న కట్లని చూడగానే తిరిగి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఆమెకి. అలా అస్తమానం పిసిపోస్తే డయాబెటిక్ అంటారు. నీ కళ్ళు డయాబెటికా? మరింత సీరియస్గా అడిగాడు. అర్ణవ్ భుజం మీద చిన్నగా దెబ్బ వేసింది. ఆవ్! నొప్పి నటించాడు. ఆమె కంగారు పడింది. అతను కొంచెం గట్టిగా నవ్వాడు. పెయిన్ కిల్లర్స్ ప్రభావం వల్ల ప్రస్తుతానికి అతనికి నొప్పి తెలియడం లేదు. కానీ మరుసటి ఉదయం నరకం చూస్తాడని అతనికి తెలుసు. కానీ ప్రస్తుతం ముఖ్యం. రేపు ఏం జరగబోతోందా అని ఇప్పటి నుంచి వరీ అవుతూ ప్రెజెంట్ని పాడు చేసుకోకూడదని కావేరి అతని లైఫ్లోకి వచ్చాక తెలుసుకున్నాడు అర్ణవ్. ఏం బాణాలేసావేంటి? ఉన్నట్టుండి అడుగుతున్న అర్ణవ్ వైపు అయోమయంగా చూసింది కావేరి. అదే,
యుద్ధం చేశానన్నావుగా అక్కతో, వాగ్బాణాలు ఏం వేశావు అని. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని గుండెల మీద ఆనించుకుంటూ అడిగాడు. కొన్ని క్షణాలు ఆమె చూపు అతని గుండెల మీద నుంచి ఉదర భాగం దాకా ఉన్న ఈగల్ టాటో మీద నిలిచిపోయింది. అతని శరీర పైభాగంలో సరిగ్గా మధ్యన ఉండి రెక్కలు విప్పుకుని ఎగురుతున్న డాగా టాటూ ఉంది. అతని రిబ్కేజ్కి చెరక వైపు విశాలంగా డిజైన్ చేసి ఉన్నాయి ఆ డేగ రెక్కలు. కావేరి, ఆమెని తట్టి పిలిచాడు అర్ణవ్. ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసింది. నువ్వు ఈ టాటూని చూడడం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాబోదు. సో టాక్. సరిగ్గా అన్నగారిలాగానే కమాండ్ చేశాడు. జరిగినది మొత్తం చెప్పింది కావేరి. అతను మధ్యలో ఆమెను డిస్టర్బ్ చేయలేదు. అంతా విన్నాక అప్పుడన్నాడు, తప్పుగా మాట్లాడావు కావేరి. నీ గురించి నా దగ్గర దాచడం తప్పు కాదా? పౌరుషంగా అడిగింది. తన ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేదానివి? అది అడగడానికి చాలా సులువైన ప్రశ్న, కానీ సమాధానం చాలా ఆలోచించివ్వాలి. కావేరి మౌనంలోనే అతనికి దొరికింది జవాబు. తను నర్మదని అడిగిన ప్రశ్ననే కొద్దిగా మార్చి తనని అడిగాడని అర్థమైంది కావేరికి. టెన్షన్లు, బాధలు లైఫ్లో చాలా ఉంటాయి. వాటిని మనం మనకిష్టమైన వాళ్ళ మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తాం? దాన్నే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అంటారు సైకాలజీలో. అంటే భర్త ఆఫీస్ టెన్షన్స్ని భార్య మీద చూపించడం ఒక ఉదాహరణ. ఆమె చేతి వేలి కొసలను ఒక్కొక్క దాన్ని చిన్నగా ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. అర్ణవ్ ప్లీజ్ అంటూ తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేసింది కావేరి. వద్దులే, క్లాస్ పీకను. ఆమె అరచేతి మీద సున్నితంగా పెదవులను ఆనించి చెప్పాడు. అది కాదు నేనన్నది, నీ అల్లరాపు, నవ్వుతూ చెప్పింది కావేరి. అంటూనే అతన్ని వదిలించుకుని లేచి నిలబడింది. నేను అక్కకి సారీ చెప్పేసి వస్తాను. అతనికి రియాక్ట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా అనేసి బయటికి పరుగు తీసింది. ఆమెని ఎలానో బ్రతిమాలి బుజ్జగించి తనకి కావలసినది ఆమె దగ్గర నుంచి తీసుకోవాలని ప్లాన్ చేశాడు అర్ణవ్. ఇక అక్క దగ్గరికి వెళ్తే తను ఇక ఆ ఆలోచనని కట్టిపడేసి మూడంకేసుకుని పడుకోవడమే. తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. వెళ్ళిన 2 నిమిషాలకే గోడకి కొట్టిన బంతిలా అడ్రస్ లేని పోస్ట్ కార్డులా తిరిగి వచ్చేసిన ఆమెను చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత అతనిలో వాడిపోయిన ఆశ తిరిగి చిగురించి కళ్ళు మిలమిలా మెరుస్తుండగా చూశాడు ఆమె వైపు. ఆమె లోపలికి వస్తూ డోర్ లాక్ చేయడంతో తన అదృష్టానికి మరింత మురిసిపోయాడు. వస్తూనే పక్క ఎక్కేసి అతని గుండెల్లో దూరి వెక్కి వెక్కి ఏడ్చింది. ముందు కంగారు పడ్డాడు, తర్వాత కారణం ఊహించడానికి ట్రై చేశాడు. ఏమైంది నర్మద, నీ మొహం కూడా చూడనందా? ఆమెని తన డొక్కలో దూర్చుకుంటూ అడిగాడు అర్ణవ్. కాదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది కావేరి. కార్తీక మాసం సీరియల్లో లాగా తలుపులు వేసేసిందా నీ మొహం మీద 4 సార్లు? క్యూరియస్గా అడిగాడు. అతని చెయ్యి ఆమె నడుముని కొండచిలువలా చుట్టుకుంది గట్టిగా. మరొక చెయ్యి మెల్లగా ఆమె చెక్కిలి మీటుతూ అక్కడి నుంచి భుజం మీదకి జారి అక్కడి నుంచి ఆమె నడుము మీదకి చేరుకుంది. అర్ణవ్ అతని చేతి మీద ఒక్కటిచ్చి మందలింపుగా పిలిచింది. ఆవ్ చురుక్కుమన్న చేతి మీద ఉఫ్ అని ఊదుకుంటూ పలికాడు. నేను చెప్పేదేమైనా విన్నావా అసలు? కోపంగా అడిగింది కావేరి. నువ్వు మాట్లాడావా? అతని దృష్టి మొత్తం ఆమె నడుము వంపు మీద ఉండడంతో అసలు ఆమె మాట్లాడినట్టు కూడా తెలియలేదు అతనికి. నీకెప్పుడూ అదే యావా, పో, నేను నీతో మాట్లాడను. అటు తిరిగి పడుకుంది కోపంగా కావేరి. ఆమె అలా తిరగగానే అతని ప్రాణాలన్నీ ఆమె తనతో పాటు గుంజుకుపోయినట్టుగా ఫీల్ అయ్యాడు. గుండె వేగం హెచ్చి గొంతు తడారిపోయింది. ఆమెని వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు. సరే చెప్పు అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. సారీ అన్నాడు ఆమె మాట్లాడకపోయేసరికి. అతను సారీ చెప్పగానే ఆమె చిన్నగా నవ్వుతూ అతని వైపు తిరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా పడుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఏమైంది? మాట్లాడతానని వెళ్ళిన దానివి ఎందుకొచ్చేసావు? నాకు దూరంగా ఉండలేక?
చిన్నగా నవ్వుతూ అడిగాడు అర్ణవ్. అదేం కాదు. అంతవరకు నవ్వుతున్న ఆమె మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది. కిరీటి లోపలున్నాడు. ఓ, ఇద్దరు రొమాన్స్లో మునిగిపోయి ఉంటారు. ఆమెని తేలికపరచడం కోసం జోక్ చేశాడు అర్ణవ్. లేదు అర్ణవ్, అక్క ఏడుస్తోంది. అంత హృదయ విదారకంగా ఏడవడం నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఈవెన్ మా పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా, సన్నగా అంటూనే కళ్ళు మూసుకుంది. ఇదంతా నా వల్లే. తలదించుకుంది. అదేం కాదు కావేరి, నీ టెన్షన్ని నర్మది మీద అరిచి చూపించావు. మరి నర్మది ఎక్కడ చూపించాలి? కిరీటి దగ్గరే కదా అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె బుద్ధిగా అర్ణవ్ కౌగిలిలోకి చేరిపోయింది. పెద్దవాళ్ళు సాధారణంగా చిన్నవాళ్ళకి తమ టెన్షన్స్ని తెలియనివ్వరు. వాళ్ళు ఆ బాధ తట్టుకోలేరేమోనని ఒక రకమైన భయం. అది వాళ్ళకి మన మీద ఉండే ప్రేమ వల్ల, పొసెసివ్నెస్ వల్ల వచ్చేది. దాన్ని తప్పు పట్టకూడదు. రేపు మన పిల్లల విషయంలో మనం కూడా అలానే ప్రవర్తిస్తాం. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అర్ణవ్. మన పిల్లలా? స్టన్ అయిపోతూ తల పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది కావేరి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలండి.